హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూద్దామండి. కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండి అమ్మా. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాన్ పాయింట్స్ వదిలేయండి. ఒకరు పెట్టారండి, నేను ఎటువంటి తప్పు చేయలేదు, నేను ఎందుకు తగ్గు ఉండాలి అని చెప్పేసి. తప్పు చేయనప్పుడు తగ్గనవసరం లేదమ్మా. కాల్డ్రన్, ఇంటెన్షన్, ఆల్కమీ, మేనిఫెస్టేషన్. వారేమనుకుంటున్నారంటే మీ ఆలోచనలు పదే పదే వస్తూ ఉన్నాయి. వారికి మీ పైన అట్రాక్షన్ పెరుగుతూ ఉంది. అందువల్ల మీపై మేనిఫెస్టేషన్ చేయాలి, మీరే తన దగ్గరికి రావాలని మేనిఫెస్టేషన్ చేయాలని కోరుకుంటున్నారండి. క్రిస్టల్ బాల్, ఇంట్యూషన్, కైరోయన్స్, ఫోకస్. మీకు క్లారిటీ ఇవ్వాలి, గందరగోళం తగ్గించుకొని ముందు ఏం జరుగుతుందో అర్థం చేసుకొని ఫోకస్డ్గా ఉండాలి అని అనుకుంటున్నారండి. అవాయిడెన్స్, ఫియర్, హైడింగ్, ఎస్కేప్. సమస్యలు ఎదుర్కోకుండా తప్పించుకుంటున్నారు. భయం లేదా అనుమానం వల్ల నిజాన్ని చూడలేకపోతున్నారన్నమాట. పీపుల్ ప్లీజింగ్, అందరినీ సంతోషపరచడానికి తను ముందు ఉంటారన్నమాట. తను మర్చిపోతున్నారు. తన విలువను తను గుర్తించుకోవాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. మీరు చాలా తెలివిగా పరిస్థితులకు తగ్గట్టుగా మారాలి అని అనుకుంటున్నారు. వారు అతిగా ఎక్కువ చేయకూడదు, నలుగురిలో మంచి పేరు రావాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారండి. వినోమస్ గార్డెన్, చాలా అందంగా కనపడుతున్నారు, కానీ మీ దగ్గరకు వచ్చే ధైర్యం తనకు రావట్లేదు. ఈ అందం వెనుక ఎంత ప్రమాదం ఉందో, బయట చూపుకి నేను మోసపోకూడదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు. తన్ని మిర్రర్ లాగా తను ఫీల్ అయ్యేవారు. మిర్రర్ అద్దంలో మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది. అలానే మీరు తను ఒకరే అని చెప్పి తను ఫీల్ అయ్యారండి. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే తను అంగీకరించుకోవాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. తనేంటి అనేది అర్థం చేసుకోవాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారండి. ఈ సంబంధంలో, రిలేషన్షిప్లో ఏవైతే
వారు దాచిపెట్టారో ఆ సమస్యలు బయటపడుతున్నాయి అన్నమాట. మీకు తెలియకుండా ఉంచినవి విషయాలు మీకు తెలిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. వాటిని తప్పించుకుంటున్నారు మీకు తెలియకుండా. అలా కాకుండా మీకు విషయం చెప్తే మీరు అర్థం చేసుకుంటారు కదా అని తను ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు ఆనందాన్ని ఇచ్చింది మీ దగ్గర, ఇప్పుడు తను ఒంటరిగా ఉన్నారు. మిమ్మల్ని వదిలి ముందుకు వెళ్ళాలనిపించట్లేదు. తన ఫీలింగ్స్ ఇలా ఉన్నాయండి. తనలో లోతుగా వెళ్ళి తన నిజమైన శక్తి ఏంటి, తను దేనికోసం వెతుకుతున్నారు అనేది తెలుసుకోవాలని తను అనుకుంటున్నారండి. ఇలా ఉన్నాయండి తన ఆలోచనలు. చూపించండి యూనివర్స్, రిలేషన్షిప్లో బ్లాకేజెస్ ఏంటి? లాసింగ్ యువర్ సెల్ఫ్. ఇతరులలో మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారంటండి. అలా కాదు, మీ స్వంత జీవితం కూడా ముఖ్యమే అని చెప్పి చెప్తున్నారు. మీ సొంత జీవితం కూడా మీకు ముఖ్యమే అని యూనివర్స్ చెప్తున్నారన్నమాట. బ్లాకేజెస్ అవి ఇతరుల జీవితాల్లో కంటే మీ జీవితంలో మీరు శ్రద్ధ వహించండి అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్. మీ పార్ట్నర్ ఉన్నారు, తనకేం కావాలి, తనకి ఏమంటే ఇష్టం, తను మంచిగా ఉండాలి, తనకి 24 గంటలు అదే ఆలోచన అన్నమాట. మిమ్మల్ని మీరు మర్చిపోయారు. అలా అవటం వల్ల ఇప్పుడు సమస్యలు వచ్చినాయి. ఇలా కూడా ఆలోచించవచ్చు మీరు. మీ గురించి ఫస్ట్ సెల్ఫ్ లవ్ చేసుకొని తర్వాత ఇతరుల గురించి ఆలోచించండి. మీ గురించి కూడా ముఖ్యమే కదా అని చెప్పి అంటున్నారు యూనివర్స్. కరేజియస్ లైన్. You need to reclaim the hidden power within. మీలో దాగి ఉన్న శక్తిని మరలా రాబట్టుకోండి. ధైర్యంగా ఒక డిసిప్లైన్తో ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారండి. ఒక కరేజియస్ లైన్గా తయారవ్వండి అని చెప్తున్నారు. మీలో ఏదైతే శక్తి ఉందో దాన్ని మరలా బయటికి తీయండి. మీలో దాగి ఉన్న శక్తిని బయటికి తీయండి, ధైర్యంగా ముందుకు అడుగు వేయండి అని చెప్తున్నారండి. అలా చేయగలిగితే మీరేమనుకున్నా సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. I witness the darkness and call on the light with my prayer. Thank you, universe, for guiding me to pursue this fear through the eyes of the teacher of love. మీలో ఉన్న చీకటిని మీ ప్రేయర్స్ వల్ల వెలుగొచ్చేలా చేశారంట యూనివర్స్. మీలో ఉన్న భయాల్ని పారద్రోలింది యూనివర్స్ని నమ్ముకోవటం వల్ల అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారండి. ఓవరాల్గా మనకి ఈ కార్డ్స్ అన్ని ఏం చెప్తున్నాయంటే, మీలో మీరు చాలా శక్తివంతులు,
మీరు ఇతరులను సంతోషపరచడంలో లేదా భయంతో మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇతరుల కోసం మీరు మిమ్మల్ని మర్చిపోకండి. మీ శక్తి, మీ మార్గాన్ని, మీ శక్తి మీద, మీ మార్గం మీద నమ్మకం ఉంచండి. నమ్మకం ఉంచి ముందుకు సాగండి అని చెప్పి చెప్తున్నారండి ఓవరాల్గా. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.